జేడి మీనన్ని పట్టుకున్న తర్వాత మర్యాదగా ముసుగుది మీనన్ అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మీనన్, నేను మిసైల్ లాంటోణ్ణి, నా రూపాన్ని చూసి నువ్వు తట్టుకోలేవని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జేడి వంటి మీదకి ఎప్పుడైతే యూనిఫామ్ వచ్చిందో అప్పుడే నేను భయపడ్డా మానేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. చీకటి రాజ్యాన్ని ఏలుతూ డబ్బుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నీలాంటి నీచుడి రూపాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి జేడి అంటూ ఉంటే ఇక అప్పుడు మీనన్ ఎంతకీ తన ముసుగు తీయకపోవడంతో ఇప్పుడు కనుక నువ్వు నీ ముసుగు తీయకపోతే 5 సెకండ్లు లెక్క పెడతాను, 6వ సెకండ్లో బుల్లెట్ నీ బ్రెయిన్లోకి దూరిపోతుందని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మీనన్ మెల్లిగా తన ముసుగుని తొలగిస్తూ ఉంటాడు. మీనన్ రూపాన్ని చూసి జేడి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్ కావ్యను నువ్వు ఎందుకు చంపావు? చంపడమే కాకుండా తన జీవితం మీద ఎందుకు మచ్చ వేశావు? డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా తను తప్పు చేసింది అనుకునేలాగా తన బతుకు మీద దెబ్బ కొట్టావు. చావులో కూడా తనకి ప్రశాంతత లేకుండా ఎందుకు చేశావని చెప్పి ఇక అలా జేడి మీనన్ని ప్రశ్నిస్తూ ఉంటే 20 సంవత్సరాల క్రితం నేనెవరినో చంపితే నీకెందుకు జేడి, ఇప్పుడెందుకు నువ్వు ఆ వివరాలన్నీ అడుగుతున్నావు అని చెప్పి మీనని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కేదార్, ఎందుకంటే ఆవిడ మాలో ఒకరు కాబట్టి, ఆవిడ కూడా నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కాబట్టి అని చెప్పి కేడి అంటూ ఉంటాడు. వీటితో టైం వేస్ట్ ఎందుకు కేడి, నేను ఇప్పుడే వీడిని షూట్ చేసేస్తాను అని చెప్పి జేడి అంటూ ఉంటే, వద్దు జేడి, తొందరపడకు, వీడు మనకి ప్రాణాలతో కావాలి అని చెప్పి కేడి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మీనన్ మనుషులు ఒకతను అక్కడ మీనన్కి సౌండ్ ద్వారా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఇక అలా పిట్టలాగా అరుస్తూ సిగ్నల్స్ ఇస్తూ ఉంటే మీనన్కి తన మనుషులు వచ్చేసారని అర్థమైపోతుంది. మీరు ఇద్దరే ఉన్నారు, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి మీనన్, నేను గాలి లాంటి వాడిని, నన్ను బంధించాలనుకోవడం మీ భ్రమే అవుతుంది అని చెప్పి అలా మీనన్ అంటూ ఉంటే అప్పుడు వీడితో మాట్లాడి టైం వేస్ట్, వీడిని షూట్ చేస్తానని జేడి అంటూ ఉంటే ఇక అప్పుడే మీనన్ మనిషి ఒకతను అక్కడ బాంబు లాంటి దాన్ని విసిరేస్తాడు. ఇక అందులో నుంచి దట్టమైన పొగ వస్తుంది. ఇక ఆ పొగలో నుండి మీనన్ తప్పించుకొని పారిపోతాడు. మీనన్ తప్పించుకున్నాడు అని చెప్పి జేడి అంటూ ఉంటే ఇక అప్పుడు కేడి, ఆల్రెడీ ఎప్పుడైతే మనం మీనన్ రూపాన్ని చూసేసామో అప్పుడు మనం సగం గెలిచేసాం జేడి, ఏం కాదులే, ఈసారి తప్పకుండా మీనన్ మనకి దొరుకుతాడు, పద వెళ్దామని చెప్పి ఇక జేడీని తీసుకొని వెళ్తూ ఉంటే వ్యాన్కున్న సీక్రెట్ కెమెరాని జేడి చూస్తుంది. ఇక ఆ కెమెరా కౌశికి పెట్టిందని గ్రహించిన జేడి, వదిన, నేను చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ని మీరు చేస్తున్నారా అంటూ ఆ కెమెరాని కింద పడేసి దాన్ని తొక్కి పడేస్తుంది. అప్పటి వరకు కెమెరాలో చూస్తున్న కౌశికి సడన్గా ఏమీ కనిపించకపోవడంతో ఆ జేడి కెమెరా చూసేసినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే, అబ్బోడిని వాళ్ళు ఏం చేస్తారో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది, నా కొడుకుని ఇప్పటి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదంటే వాళ్ళు ఏం ప్లాన్లో ఉన్నారో అని చెప్పి వైజయంతి బాధపడుతూ ఉంటే, నువ్వేం బాధపడకు పిన్ని, యువరాజ్ని వాళ్ళు ఏమీ చేయలేరు, రేపే నేను వెళ్ళి మినిస్టర్ని కలుస్తాను అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. ఇక అంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు. నిషిక జరిగిందంతా తెలుసుకున్న తర్వాత, అందుకే నేను ఆయన కోసం స్టేషన్కి వస్తానంటే నన్ను వద్దని మీరే వెళ్ళారు, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని చెప్పి ఇంట్లో గొడవ చేస్తూ ఉంటుంది. ఇంతమంది వెళ్ళారు, ఆయనని విడిపించలేకపోయారు అని చెప్పి నిషిక గొడవ చేస్తూ ఉంటుంది. ఇక దాత్రి స్టేషన్లో కమలాకర్ని కొట్టిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఇంట్లోకి వచ్చేటప్పుడు మావయ్య గారిని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కేదార్, నువ్వు బాధపడకు దాత్రి, జేడిగా నువ్వు చేసిన పనులకు దాత్రిగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా ధైర్యం చెబుతూ ఉంటే, థ్యాంక్స్ కేదార్ అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. నేను పక్కన లేకపోతే ఏమైపోతావో ఏంటో, పద లోపలికి వెళ్దామంటూ దాత్రిని తీసుకుని కేదార్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక నిష్క ఏమో, అసలు మా ఆయన్ని విడిపించాలన్న ఉద్దేశం లేదనుకుంటా, ఉద్దేశం ఉంటే ఎలాగైనా విడిపించగలరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుధాకర్, నువ్వేం మాట్లాడుతున్నావు నిషిక, యువరాజ్ని విడిపించాలని మాకంటే కౌశికిని ఎక్కువ తాపత్రయపడుతుంది, అటువంటి కౌశికిని పట్టుకొని అలా మాట్లాడతావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కౌశికి కూడా, అవును నిషిక, యువరాజ్ నీకు భర్త కాకముందే నాకు తమ్ముడు, వాడిని ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను, మరి అటువంటి వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు నేను వాడిని విడిపించకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటుంది.
యువరాజ్ని విడిపించినా కూడా ఆ జేడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టాను. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేలాగా చేస్తాను, అది నా మీద చేయి చేసుకుంది అని చెప్పి కమలాకర్ ఆవేశంగా అంటూ ఉంటాడు. ఇందులో దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇంట్లోకి తిరిగి వస్తారు. అసలు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారని నిష్క ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు కమలాకర్ కూడా, అవును, మేము ఉదయం స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా బయటకు వెళ్తున్నారు, మేము స్టేషన్ నుండి వచ్చిన తర్వాత అప్పుడు తిరిగి వస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు కేదార్, పెళ్ళి కదా, సామాన్లు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళొస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు వైజయంతి కోపంగా, మీకు అసలు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఇంట్లో మనిషి అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉంటే మీరు సిగ్గు లేకుండా సామాన్లు ఆర్డర్ ఇచ్చి వస్తున్నారా? మీకు కొంచెం కూడా మనసు అనేది లేదు అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళ గురించి వదిలేసే పిన్ని అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. నేనే ఆ జేడీతో డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పి జేడీకి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడు దాత్రి కేదార్ ఇద్దరు కూడా హడావిడిగా, మేము కూడా యువరాజ్ గురించి కనుక్కుంటామంటూ మెట్లకి మేడ మీదకి వస్తారు. ఇక అప్పుడు కౌశికి జేడీతో మాట్లాడుతూ, ఎందుకు నా తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకు ఇంకా మీ కస్టడీలోనే ఉంచుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జేడీ, మండే రోజున యువరాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, మీ తమ్ముడికి మా వల్ల ఎటువంటి హాని ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా జేడీగా దాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సిగరెట్ తాగుతూ అప్పుడే కమలాకర్ అక్కడికి వస్తాడు. ఎవరితో మీరు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటే, యువరాజ్ గురించి కనుక్కోవడానికి మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయనతోనే మాట్లాడుతున్నామని దాత్రి అంటూ ఉంటుంది. ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటూ కమలాకర్ జేడీ ఫోన్ని చెక్ చేస్తుంటాడు. ఇక అందులో ఏమీ కనిపించకపోవడంతో తిరిగి ఆ ఫోన్ని దాత్రికి ఇచ్చేస్తాడు. ఇక కమలాకర్ ఫోన్ అడుగుతుంటే అప్పుడే దాత్రి కౌశికి నెంబర్ని డిలీట్ చేసేస్తుంది. కొంచెం ఉంటే దొరికిపోయే వాళ్ళం దాత్రి, మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని కేదార్ అంటూ ఉంటాడు. మరోవైపు కౌశికి తర్వాత రోజు ఉదయాన్నే మినిస్టర్ని కలవడం కోసం అని చెప్పి మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. అసలు ఎటువంటి కారణం లేకుండా నా తమ్ముడి పర్స్ దొరికిందనే కారణం చూపించి వాడిని కొడుతున్నారు, హింసిస్తున్నారు అని చెప్పి ఆ జేడి మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కౌశికి అంటూ ఉంటే, జేడి మీద ఇటువంటి కంప్లైంట్ రావడం ఫస్ట్ టైం, మేము కూడా జేడీని దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము, న్యూస్లో జరిగింది మేము కూడా చూసామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కౌశికి కమలాకర్ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే అందరూ జేడీ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, అందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారని కమలాకర్ అంటూ ఉంటే, మనం మాట్లాడాం కదా బాబాయ్, ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగి కస్టడీకి తీసుకువెళ్ళేటప్పుడు జేడీని కాకుండా మరొక ఇన్స్పెక్టర్ని అసైన్ చేస్తారని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా కౌశికి కమలాకర్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. కౌశికి ఇంటికి తిరిగి వచ్చేసరికి సురేష్ స్వీట్స్ పట్టుకొని, కౌశికి ఈరోజు మన యానివర్సరీ కదా, హ్యాపీ యానివర్సరీ అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు కౌశికి, ఓ మర్చిపోయాను, ఈరోజు మన యానివర్సరీ కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సురేష్, మన యానివర్సరీని చాలా గొప్పగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను, కానీ యువరాజ్ అరెస్ట్ అవ్వడం వల్ల బాధలో ఉన్నామని చెప్పి స్వీట్స్తో సరిపెడుతున్నానని చెప్పి అంటూ ఉంటే కౌశికి స్వీట్ తీసుకొని, నీకు కూడా హ్యాపీ యానివర్సరీ అంటూ సురేష్కి సగం స్వీట్ని ఇస్తుంది. ఇక అప్పుడు సురేష్, ఈ యానివర్సరీని నేను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను కౌశికి, దేవుడు నీలాంటి అందరినీ నా జీవితంలోకి పంపించిన గొప్ప రోజు అని చెప్పి అంటూ ఉంటే ఇక కౌశికి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి కీర్తి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో నిషిక అక్కడికి వచ్చి, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సురేష్, అవును నిషిక, ఈరోజు మా యానివర్సరీ, ఇదిగో స్వీట్స్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషిక సురేష్ చేతిలో ఉన్న స్వీట్స్ని విసిరి కొడుతూ, అసలు మీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఆయన చేతిలో ఉన్న స్వీట్స్ని విసిరి కొడతావా, నీకు ఎంత ధైర్యం నిషిక అని చెప్పి కౌశికి మండిపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నిషిక, మీరు నా మనసులో ఉన్న బాధ గురించి ఆలోచిస్తున్నారా వదిన, యువరాజ్ అరెస్ట్ అయ్యాడని చెప్పి నేను ఇంత బాధలో ఉంటే మీరు మాత్రం సంబరాలు చేసుకుంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.